జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. అయితే తమ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్ లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ అదే జోష్ తో ముందుకు వెళ్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు అంతర్గత సమావేశాలు నిర్వహించిన కేటీఆర్ ఇక ప్రచార క్షేత్రంలోకి దిగబోతున్నారు. భారీ రోడ్ షోకు శ్రీకారం చుట్టారు. జూబ్లీహిల్స్ లోని అన్ని డివిజన్లు కవర్ అయ్యే విధంగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇవాల్టి నుంచి నవంబర్ 9 వరకు కేటీఆర్ రోడ్ షో చేపట్టబోతున్నారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు షేక్పేట్ డివిజన్ లో రోడ్ షో ప్రారంభం కానుండగా రేపు రెహమత్ నగర్, నవంబర్ 2న యూసఫ్గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంగళరావు నగర్, 6న ఎర్రగడ్డ, 8న షేక్పేట్, యూసఫ్గూడ, రెహమత్ నగర్ డివిజన్స్ లో రెండో విడత రోడ్ షో కార్యక్రమం చేపట్టే విధంగా ప్లాన్ చేశారు. ఇక ఇదే సమయంలో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ మాట ముచ్చట కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లు, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాట ముచ్చట నిర్వహించాలని పార్టీ నేతలకు కేటీఆర్ ఆదేశించారు.